ఇండియాలో 99 రూపీస్. ఇక్కడెంత? మేము ఈరోజు ఐకియాలో షాపింగ్ చేయడానికైతే వచ్చేసాము. ప్రసన్నకి 3 మంత్స్ అకామిడేషన్ ఇచ్చారు కదా! అదైతే అయిపోయింది. మరి కొత్తింట్లోకి సామాన్లు కావాలి కదా! మనకి ఎంట్రన్స్‌లోనే ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. ఏంటా ఫ్రీ గిఫ్ట్ అని మేము కూడా చూసాము. వాళ్ళ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని చూపిస్తే మనకి ఆ బాటిల్ ఫ్రీగా ఇస్తారనమాట. ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ రోల్ కూడా కనిపించింది వెళ్ళగానే. ఒకసారి రేట్ చూస్తే బెదిరిపోయాను. 1200 ఉంది. కుక్కర్ అయితే ఏకంగా 5000 ఉందండి. అసలు ఈ ప్రైజెస్ ఏంటో, ప్రైజెస్ చూస్తుంటేనే నాకు జ్వరం వచ్చేలా ఉంది. అంతంత రేట్లు పెట్టి ఏం కొంటాం చెప్పండి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నేనైతే నచ్చిన వస్తువు దగ్గర ఆగి దాని ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకుంటున్నాను ఒక్కోటి. ఎలక్ట్రానిక్స్ మాత్రం చాలా చీప్‌గా దొరుకుతాయి ఇక్కడ. చూడండి మనకి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయో, మనకి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి చెప్తే అలా మన ఇంట్లో తెచ్చిపెట్టేస్తారు. మడత కుర్చీ భలే ఉంది కదా! ఎంత బావుందో. చాలా రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను నేను. ఇక్కడ ట్రాలీ చూడండి భలే విచిత్రంగా ఉంది. ఒక చిన్న ట్రాలీకి ఒక సంచి తగిలిచ్చేశారు. భలే తీసుకెళ్తున్నారు కదా! అలా సంచితో బిల్డింగ్ ఏసి ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చనుకుంటా. బ్యాంకాక్‌లో 2 ఐకియా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంతకీ మీరెప్పుడైనా ఐకియాకి విజిట్ చేశారా లేదా? విజిట్ చేస్తే మీకు బాగా నచ్చిన వస్తువు ఏంటో కామెంట్ చేయండి నాకు ఐకియాలో. సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయండి. రేట్లు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇండియాలో మనకి రూ. 100 ఉందనుకోండి. ఇక్కడ అయితే 300, 350 ఉన్నాయి ప్రైజెస్ అన్నమాట. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అసలు ఏం తీసుకురాలేదండి. ఒక గిన్ని, ఒక ప్లేట్ అండ్ ఒక గ్లాసు, ఒక గరిట అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకున్నాను. సో, అవేం సరిపోవు కదా! ఇక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ, స్టీల్ మాత్రం చాలా కాస్ట్‌లీ అండి. ఫస్ట్‌లో కుక్కర్ చూసాం కదా! ఆ కుక్కర్ 5000, 6000 ఉంది. అసలు కుక్కర్‌కి ఎందుకో అంత డిమాండ్. ఇక్కడ కాస్ట్ ఐరన్‌లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది నేను పట్టుకున్నదే 3000 అంటండి. చూడండి వంట చేసి కష్టపడిపోయినట్టు పెద్ద పోజ్ ఇస్తున్నాను నేను. ఇంతకీ మీరు వంట చేయడానికి ఏ పాత్రలు ఎక్కువ యూజ్ చేస్తారు? అంటే అల్యూమినియం, స్టీల్, నాన్ స్టిక్, కాస్ట్ ఐరన్ ఏవి యూజ్ చేస్తారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి 4 గ్లాసెస్. డీమార్ట్‌లో అయితే ఇది 99 రూపీస్. ఇక్కడ 120 బాట్ అంటే 300 రూపీస్ అనమాట. నేనైతే అదొక సెట్ తీసుకున్నాను. మోక్షి చూడండి సింక్ కడగడానికి బ్రష్ తీసుకుంటే దాంతో బ్రష్ చేస్తాడంట. పళ్ళు తోముకుంటున్నాడు. ఇల్లయితే దొరికేసిందండి మాకు. దాంట్లోకి చాలా తక్కువుంది స్టోరేజ్ ప్లేస్. అంటే బట్టలు సర్దుకోవడానికి అస్సలు లేదు. సో, ఒక ఫోల్డబుల్ ర్యాక్ అయితే చూస్తున్నాను. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువున్నాయి. ఇక్కడ రెంట్ హౌసెస్‌కి 11 మంత్స్ అగ్రీమెంట్ అయితే రాస్తారండి. ఆ 11 మంత్స్ అయిపోయాక మనకి ఇష్టమైతే కంటిన్యూ అవ్వచ్చు. లేకపోతే మనం వేరే ఇల్లు చూసుకోవాలనమాట. అందుకే షిఫ్టింగ్ కూడా ఈజీగా ఉండాలని చాలా తక్కువ సామాన్లు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ప్లేట్స్ అన్నీ పింగాణీవే ఉంటాయండి. నా దగ్గర అసలు చేతిలో అవి ఆగవనమాట. ఇప్పటికి నాలుగో, ఐదో పగలగొట్టేసాను. ఈసారి ఇండియా ఎళ్ళినప్పుడు మొత్తం సామాన్లన్నీ వేసుకొచ్చానండి. లేకపోతే ఈ గాజు ఐటెమ్స్, పింగాణీ ఐటెమ్స్‌తో నాకు చెయ్యి జారిపోతున్నాయి. ఉండట్లేదు నా చేతుల్లో అసలు. అలా నడుస్తుంటే ఇంక పిల్లల ఏరియాకైతే వచ్చేసాము. ఇది పిల్లల సామ్రాజ్యం అనమాట. ఈ బెడ్ చూడండి ఎంత బుజ్జిగా భలే ఉంది కదా! 2000 బాట్ కదా! ప్రసన్న తీసుకుందాం అంటే, "వద్దు వాడికి ఇప్పటి నుంచే సెపరేట్ బెడ్ ఒద్దు పడిపోతాడు" అన్నారు. 80% ఆఫ్‌లో ఉందనమాట మంచం. మోక్షికి కూడా నచ్చిందంట. కావాలి, కావాలి అన్నాడు. రియల్‌గా ఎలాగో పాముని మెడలో ఏసుకోలేమని బొమ్మ పామునేసుకున్నాను నేను మెడలో. ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో. మోక్షి ఎంజాయ్ చేశాడు ఆ టైంని. ఎలిఫెంట్, మంకీ, ఆక్టోపస్, పిల్లి బొమ్మలు ఎన్నున్నాయో. పిల్లలు ఆడుకోవడానికి బుల్లి కిచెనే ఏర్పాటు చేసేశారు వీళ్ళిక్కడ. ఇంకా అది చూస్తే ఆగుతారా ఆడపిల్లలు? ఇక్కడ ఎన్ని బొమ్మలున్నాయో. ఒక్కోటి చాలా రేట్లున్నాయండి. ఈ ఆక్టోపస్ వాడికి కావాలంట. ఎంతిష్టమో వాడికి టార్టాయిస్ అన్నా, ఆక్టోపస్ అయినా. ప్రసన్న ఏమో మోక్షితో ఆడుకుంటున్నాడు. వాడికి బొమ్మలు చూపించుకుంటూ. నేనైతే నా షాపింగ్ కంటిన్యూ చేసేస్తున్నాను. వాడికి ఎన్ని బొమ్మలు కావాలో అన్నీ కావాలంట. అది నాయి, ఇది నాయి అన్నీ తీసేసుకుంటున్నాడు. చెప్పాను కదండీ! వాళ్ళ గోలలో వాళ్ళుంటే, నా గోలలో నేనున్నాను. ఏది తక్కువకుంటుందా? ఏది మంచి క్వాలిటీగా ఉంటుందో నేను చెక్ చేసుకుంటున్నాను. కొన్ని ఐటెమ్స్ మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదండీ! అప్ టు 80% చాలా ర్యాక్స్ ఖాళీ అయితే అయిపోయాయి. అంటే నేను లేట్‌గా వచ్చాను.
నా చేతిలో కనిపించే 3 గిన్నెల సెట్ అన్నమాట. ఆ సెట్ అయితే నేను తీసుకున్నాను. ప్రతి మూలకి వెళ్లి ఎతికేయాల్సిందే. మనకి ఏది ఉపయోగపడుతదో తెలీదు కదా! అలాగా ప్రసన్న నన్ను తిడుతున్నారు. ఇంకెంతసేపు కానివ్వు, కానివ్వు అని. మన లేడీస్ బాధలు వీళ్ళకేం తెలుస్తాయండి. కొన్న తర్వాత బావుంది, బావుంది అనడం తప్పితే. నాలాగా ప్రైజెస్ చూసి కొనడం ఎంతమందికి అలవాటుంది? నచ్చినవన్నీ తీసేసుకుంటారా? నేనైతే ప్రైజెస్ చూసి అది రీజనబుల్ అయితేనే తీసుకుంటానండి. నచ్చనివి ఏది పడితే అది తీసుకోను. నాతో షాపింగ్ కొంచెం కష్టమే. అంత ఈజీగా ఏవి నచ్చవనమాట. డోర్ మ్యాట్స్‌లో కూడా కనీసం ఒక 50 రకాలుండుంటాయి. అన్ని రకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయండి. వాటర్ మిలన్ డోర్ మ్యాట్స్ అంట. మోక్షి చూడండి వాటర్ మిలన్, వాటర్ మిలన్ అంటున్నాడు. అన్ని మాటలొచ్చేస్తున్నాయండి. మనం ఇంకా ఒక నెల పోతే వాడి మాటలు వినలేక చెవులు మూసుకోవాల్సిందే. షాపింగ్ మధ్యలో మళ్ళీ మా పోజులు. అద్దం కనిపించింది. తల్లి, కొడుకులు ఇద్దరం కలిసి కొన్ని పోజులయితే ఇచ్చేసాము. ఎలా ఉంది వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడితో మన షాపింగ్ అయితే అయిపోయిందండి. బిల్లింగ్ కోసం వెయిటింగ్ అన్నమాట. పెద్ద క్యూనే ఉంది. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మన బిల్ మనమే స్కాన్ చేసుకొని కట్టేసుకోవచ్చు. భలే ఉంది కదా ఆప్షన్. ఆప్షన్ అయితే బాగుంది కానండి ఇక్కడ కూడా పెద్ద క్యూనే ఉంది. చాలా టైం పట్టింది. ఒక 10 మినిట్స్ పాటు. బిల్లింగ్ అంతా అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో అంతా చూసారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ.